పనికొచ్చేటువంటి హార్వెస్టర్ ఎరువులకు ఒక సమావేశమైన సీజన్ కాలేదు. అయినప్పటికీ కూడా రెండు సమావేశాలు పెట్టుకోమని మనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే మనం ప్రతిసారి చూస్తున్నాము, మనం హార్వెస్టింగ్ చేసేటప్పుడు మీరు ఆర్పిఎం మెయింటైన్ చేయడం కానీ, అదేవిధంగా మనకు పొయ్యిపులు బాగా వచ్చినప్పుడు తాలు ఎక్కువ రావడం జరుగుతుంటుంది. సో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని మన లెవెల్లో హార్వెస్టర్ లెవెల్లో కొద్దిగా ఆర్పిఎం ప్రాపర్గా మెయింటైన్ చేయడము, రైతు కూడా పొయ్యిపులు అందరికీ నమస్కారం. గౌరవ జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రామాయంపేట మండల వ్యాప్తంగా అన్ని రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యాసంగి సీజన్లో దాదాపుగా 12,000 ఎకరాల్లో వరి పంట సాగయ్యే అవకాశం ఉంటుంది. ఈ 12,000 ఎకరాల్లో దాదాపుగా 42,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రైతులు ఈ పంట కనీస మద్దతు ధర పొందాలంటే కనీస నాణ్యత ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. దీంట్లో 2 అంశాలు కూడి ఉంటాయి. మొదటిది, హార్వెస్టింగ్ చేసేటప్పుడు హార్వెస్టర్ యజమానులు తమ హార్వెస్టర్ను నిర్దిష్టమైన వేగంలో నడుపుతూ హార్వెస్ట్ చేసినట్టయితే తాలు లేకుండా కొంతవరకు నివారించుకునే అవకాశం ఉంటుంది. పంట కోసిన తర్వాత రైతులు తూర్పారబట్టేసి వాటిని బాగా ఆరబెట్టిన తర్వాత మాత్రమే కనీస నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తాలు తప్ప రాళ్ళు ఇతర గింజలు ఏవీ లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చినప్పుడు మాత్రమే మనకు ప్రభుత్వం నుంచి అందించేటువంటి నిర్దిష్టమైనటువంటి కనీస మద్దతు ధర అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలపైన రైతులకు ఈరోజు రైతు వేదికల్లో అవగాహన కల్పించడం జరిగింది.